నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ ట్యాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్లో అయితే రియల్మీ వాళ్ళ యొక్క 9 సిరీస్లో మరొక 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఒకటి గమనించండి, మన ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ రియల్మీ నుంచి రియల్మీ 9i, రియల్మీ 9 Pro 5G, రియల్మీ 9 Pro ప్లస్ 5G ఈ యొక్క 3 మొబైల్ ఫోన్స్ అయితే ఆల్రెడీ లాంచ్ అయితే చేసేసారు వాళ్ళు. బట్ ప్రజెంట్ చూసుకుంటే రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్, అదేవిధంగా రియల్మీ 9 5G ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ అయితే వాళ్ళ యొక్క 9 కేటగిరీలో యాడ్ చేయడం జరిగింది. సో గైస్, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్ లేదా రియల్మీ 9 5G ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో ఏది వాళ్ళకి సూటబుల్ అయింది, ఏది మనకి బెటర్ పికప్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా వచ్చేసరికి మనకి రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి ఒక స్పెక్స్ చెక్ చేసుకుందాం. ఒక రకంగా ఇది మనకి హ్యాండ్ గేమింగ్ వేరియంట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. టుడే ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకి IPS LCD ప్రొవైడ్ చేయడం జరిగింది. స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి నియర్లీ 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి నెట్స్ బ్రైట్నెస్ అది చూసుకుంటే నియర్లీ 600 నిట్స్ బ్రైట్నెస్ దీంట్లో ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778 5G చిప్స్ దీంట్లో యూస్ చేశారు. సో ఇది యూజువల్లీ మనకి 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆటోకా ప్రాసెసర్ ఇది. ఇంట్లో మనకి GPU వచ్చేసరికి Adreno 642 GB దీంట్లో యూస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో ప్రొవైడ్ చేస్తారు. యూజువల్లీ మన బ్యాక్ సైడ్ కెమెరాతో మన ఫోన్కి క్యాపబుల్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 30 FPS వరకు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి నియర్లీ 16 మెగాపిక్సెల్, బట్ మనకి ఫ్రంట్ కెమెరా అయితే 4K క్యాపబిలిటీ లేదు. 1080 ఫోటోలో మీరు రికార్డింగ్ అయితే తీసుకోవచ్చు. సో గాయ్స్, ఇంక ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే నియర్లీ 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ మనకి బాక్స్లోనే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు మొబైల్ ఫోన్ని 0 నుంచి 50% చేయడానికి నియర్లీ 25 minutes టైం అయితే తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే 5G కనెక్టివిటీ అయింది, 4G నెట్వర్క్కి 3G కనెక్ట్ అయ్యింది. అదేవిధంగా మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై, సింగిల్ బ్యాండ్ వైఫై, అదే మనకి 2.4 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి ఈ మొబైల్ ఫోన్ కనెక్ట్ అయితే GPS ఉంది. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 5.2 వాడడం జరిగింది. Type-C పోర్ట్ అలాంగ్ విత్ మనకి 3.5 mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ సింగిల్ స్పీకర్ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మన ఇండియన్ మార్కెట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ గురించి చేసుకుంటే మనకి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే మనకి డెడికేటెడ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు మైక్రో SD కార్డ్ కోసం అయితే. సో గైస్, ఇది ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి. సో గమనించండి, ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు మెయిన్లీ గేమింగ్ ప్రియారిటీ తీసుకొచ్చినట్టు తెలిసిపోతుంది క్లియర్గా. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 778 చిప్సెట్ యూస్ చేస్తున్నారు. కాబట్టి అలాంగ్ విత్ మనకి ఒక స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటే 144 Hz అని చెప్పాను కదా. సో ఇది యూజువల్లీ వీళ్ళైతే మనకి గేమింగ్ లవర్స్ని టార్గెట్ చేసి ఈ యొక్క మొబైల్ ఫోన్ వీళ్ళు లాంచ్ చేశారు. బట్ ఒకటి గమనించండి, మీరు గేమ్స్ ఆడుతుంటేనే 144 రిఫ్రెష్ మీరు సెట్ చేసుకోండి. లేదంటే 90 Hz ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే యాప్స్ మనకి ఏమి ఉండవు. బట్ కాకపోతే మీరు స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అటువంటి టైంలో మనకి బటర్ స్మూత్ ఉంటుంది. సో అంతే ఈ యొక్క మొబైల్ ఫోన్లో ప్రత్యేకత, అంతకుమించి ఏమీ లేదు. సో మనకి బ్యాక్ సైడ్ కూడా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ క్యామ్, ఇది మనకి సోనీ సెట్స్ వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇంకా ఫైనల్గా ప్రైస్ చూసుకుంటే మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB విత్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 19,999 రూపీస్. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 22,999 రూపీస్. సో గాయ్స్, ఇప్పుడు గమనించండి, ICICI కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీరు యూజ్ చేస్తే నియర్లీ అప్ టు ఇన్స్టెంట్గా 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో డెఫినెట్లీ మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ కొనే ఒపీనియన్ ఉంటే సో మీరు కార్డ్ ట్రై చేయండి. మీ దగ్గర లేకపోయినా మీ సర్కిల్లో ట్రై చేసి దాని ద్వారా అయితే మొబైల్ ఫోన్ పర్చేస్ చేయండి. ఈ యొక్క ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకైతే 2 కలర్స్ మీరు తీసుకురావడం జరిగింది. అజూర్ గ్లో అండ్ స్టారీ గ్లో అయితే పేర్లు పెట్టారు. సో ఈ యొక్క 2 మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. సో ఒకటి ఫైనల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకైతే బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్లాస్టిక్ బాడీ యూజ్ చేశారు మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ AMOLED స్క్రీన్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది వీళ్ళైతే IPS ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 Hz అని చెప్పుకున్నాం కదా. సో దానికైతే మనకి IPS ప్యానల్ బాగుంటుంది. సో అందుకని వీళ్ళైతే మనకి AMOLED ఇవ్వకుండా IPS ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్గా మనకి సింగిల్ స్పీకర్ ప్రొవైడ్ చేశారు, మోనో స్పీకర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఒకసారి చూసుకోండి, మీకు కానీ AMOLED స్క్రీన్ కావాలి అనుకుంటే బెటర్ టు స్కిప్ ఇట్. ఎందుకంటే IPSతో పోల్చుకుంటే AMOLED చాలా బాగుంటుంది. ఒక విజిబిలిటీ క్వాలిటీ అనేది.
బట్ ఏదైనా సరే ఐపీఎస్ కూడా బెటరే, కాకపోతే నాకైతే ఈ 3 అయితే వీళ్ళు స్కిప్ చేశారు. ఇంకా మీ పర్సనల్ ఒపీనియన్. సో మై డే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి Realme 9 5G ఈ యొక్క మొబైల్ ఫోన్ బేసిక్ ప్రైస్ వచ్చేసరికి మనకి 15,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ చూద్దాం. ఇదైతే మనకి ఐపీఎస్ ఎల్సీడీ ప్రొవైడ్ చేస్తున్నారు, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. బట్ దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మినిటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది యూజువల్లీ మనకి 6 nanometer బిలియన్ ప్రాసెసర్ అండ్ దీంట్లో మనకి టోటల్గా 8 కోర్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఆర్మాలి G57 యూజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. బట్ ఒకటి గమనించండి, మనకి యొక్క బ్యాక్ సైడ్ కెమెరా అయితే 4K వీడియో ఫుటేజ్ మీరు రికార్డింగ్ అయితే చేసుకోలేరు. ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యూజువల్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ డిస్ప్లే చేసి మనకి నియర్లీ 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి బేస్ ఉండేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి నియర్లీ 14,999 రూపీస్. అండ్ ప్రైస్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 17,499 రూపీస్. మీరు కావాలనుకుంటే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు డెడికేటెడ్ స్లాట్ అయితే ఉంది. సో కావాలనుకుంటే మైక్రో SD కార్డ్ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో గాయ్స్ గమనించండి, ఏదైతే మనకి Realme 9 5G స్పీడ్ ఎడిషన్, అదేవిధంగా ఈ యొక్క Realme 9 5G ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ కూడా చూసానికి మనకైతే ఆల్మోస్ట్ సేమ్ స్పెక్సే ఉంటాయి. బట్ ఎక్కడైతే మనకి హ్యాండ్ వేరియంట్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 778 చిప్సెట్ యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క లో ఎండ్లో వచ్చేసరికి వీళ్ళు మనకి డైమెన్సిటీ 810 యూజ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా కానీ ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. బట్ మనకి హ్యాండ్లో 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఈ యొక్క లో ఎండ్లో అయితే మనకి 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా జస్ట్ ఓన్లీ 18 వాట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మీద అయితే మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద నియర్లీ 1500 రూపీస్ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఒకటి గమనించండి, ఈ యొక్క Realme 9 5G ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క మొబైల్ ఫోన్ని పోకో M4 Pro ఆ యొక్క మొబైల్ ఫోన్ని ఒకసారి మీరు కంపేర్ చేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి పోకోలో అయితే నియర్లీ 33 వాట్స్ అడాప్టర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళైతే మనకి జస్ట్ 18తో ఆగిపోయారు కదా. సో గైస్ ఇది ఫైనల్గా ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్ గురించి. సో మీరు కానీ గేమింగ్ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ హ్యాండ్ పికప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి SoC 778 స్నాప్డ్రాగన్ 5G చిప్సెట్ ఉంది కాబట్టి, అలాంగ్ విత్ 144 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి, లేదు నాకు పర్వాలేదు డేటా యూసేజ్కి మల్టీ టాస్కింగ్కి వీటి వరకు నాకు సరిపోయింది అనుకుంటే, నాకు రియల్మీనే కావాలి అనుకుంటే ఈ యొక్క Realme 9 5G పికప్ చేసుకోండి. లేదు నాకు పోకో అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ పోకో లుక్ అయితే వేయండి. మనకి దాంట్లో కొద్దిగా ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా బెటర్ ఉంటుంది అవుట్పుట్ అనేది. మీరు ఈ యొక్క మొబైల్ ఫోన్ తీసుకుందామని డిసైడ్ అయిపోతే మాత్రం ట్రై చేయండి. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి, మీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ లేకపోయినా సరే మీ యొక్క సర్కిల్ ట్రై చేయండి. సో ఆ కార్డ్ యూజ్ చేసి మీరైతే బెటర్గా అయితే కొద్దిగా మనీ సేవ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయ్యింది. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ ఇంప్రెషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోవడం మర్చిపోద్దు. మీకోసం నేను టెక్నాలజీకి సంబంధించి మీరు చేస్తూనే ఉంటాను. మరొకటి మళ్ళీ కొడతాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎలా సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.